రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు. ఈ నోట్లన్నీ ఆర్బీఐ మాత్రమే తయారు చేస్తుంది. ఆ ఆర్బీఐ వాళ్ళే జనాలకు ఇడుస్తారు. అవి మనం వాడతాం, ఖర్చు పెడతాం, మళ్ళీ తీసుకుపోయి బ్యాంకులలో వేస్తాం. ఈ పైసలను ఇంకొకరు తయారు చేసేందుకు పర్మిషన్ లేదు. అసలు ఎవ్వరు కూడా తయారు చేయరు కదా. అయితే అసలు నోట్లను కెమికల్ అరుకుల తడుపుడు, అటు ఇటు ముంచుడు, మళ్ళ తీసి తెల్లటి కాగితం మీద వేసుడు, పూరీల కోలతోని పూరీలు వేసినట్టు వేసుడు. గింత అంటే గింత గుర్తుపట్టలేకుండా ఒరిజినల్ నోటు కలర్ వచ్చేస్తుంది. ఇట్లా వేసినాక ఈ అచ్చు కాగితం మీద ఈ బొగ్గస్ వంటి కర్రెట అరుకు రుద్దుడు, ఆరబెట్టుడు అయిపాయే. 500 రూపాయల నోటు 5 నిమిషాలలోనే రెడీ అయింది. నాసిక్ లో జరిగిన నోట్ల దందా ఇదంతా. పక్కా సమాచారంతో పోయిన పోలీసులు దాడులు చేసి లచ్చలకు లచ్చల నకిలీ నోట్లు, ప్రింటర్లు, డబ్బులకు ఉపయోగించే కాగితాలు, రసాయన అరుకులను పోలీసులు పట్టుకున్నారు. కానీ మరి దీని వెనకాల ఎవరున్నారో, ఈ సెటప్ అంతా ఎవరు చేసిండ్రో, ఇప్పటికీ ఎన్ని లక్షల రూపాయలను బయటికి ఇడిసిండ్రో, డబ్బులు తీసుకున్నోళ్ళు ఎంత బాధపడుతున్నారో గాని చూడుండ్రి నకిలీ నోట్ల దందాలు ఎట్లున్నాయో.